మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి దాదాపు 360 విగ్రహాలను ధ్వంసం చేశారు. నిన్న మొన్నటికి మొన్న చూసుకుంటే ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, ముస్లింలు గుళ్ళల్లోకి పోయి గుళ్ళను ధ్వంసం చేస్తుర్రు అన్న అంశాన్ని గమనిస్తే అది మహమ్మద్ ప్రవక్త నుంచే నేర్చుకొని అన్నట్రా? నవ్వుతారేంటి సార్? మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో అంటే మీ క్వశ్చన్ యొక్క ఉద్దేశం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను అక్కడ కాబతుల్లాలో ధ్వంసం చేశారు కాబట్టి ఆయన అనుచరులుగా ఎవరైతే ఇప్పుడు ముస్లింలు పరిగణించబడుతున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని వారు కొన్ని టెంపుల్స్ని ఏదైతే ఉదాహరణకు మీరు ముత్యాలమ్మ టెంపుల్ని ఏదైతే కూల్చేశారో ఆ ఆదర్శంగా తీసుకొని కూల్చేశారన్న విషయం అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు చాలా వరకు ఏమంటారంటే మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను కాబతుల్లా నుండి ధ్వంసం చేశారు, తీసేశారు అని చెప్తూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాబతుల్లాలో అసలు విగ్రహాలే ఉండేవి కావు, అందులో 360 విగ్రహాలు పెట్టినటువంటి విగ్రహాలని తీసేశారన్న విషయం చాలా మందికి తెలియదు.